నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మన దేశంలో సామాన్యుడికి అత్యంత చేరువలో ఉండే అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం ఏది అంటే ఎలాంటి సందేహం లేకుండా ఇండియన్ రైల్వేస్ అని చెప్పుకోవచ్చు. రోజు కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్న రైల్వే శాఖ రాబోయే 2026 నాటికి తన రూపురేఖలను పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన రైల్వే స్టేషన్లు, ఎక్కిన రైళ్లు ఒక దశ అయితే 2026లో చూడబోయే సౌకర్యాలు, హంగులు మరో స్థాయిలో ఉండబోతున్నాయి. ఆధునిక సాంకేతికత, వేగం, భద్రత, ప్రయాణికుల సౌలభ్యం అన్నీ కలిసిన కొత్త రైల్వే అనుభవాన్ని భారతీయులు చూడబోతున్నారు. 2026 నాటికి ఇండియన్ రైల్వేస్లో కీలకమైన, ఆసక్తికరమైన మార్పులు జరగనున్నాయి. వందే భారత్ రైళ్లలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు వందే భారత్ అనగానే మనకు గుర్తొచ్చేది అధిక వేగం, లగ్జరీ సీటింగ్ సౌకర్యాలు. అయితే ఇవి ప్రస్తుతం పగటిపూట కూర్చొని ప్రయాణించే చైర్ కార్ కోచ్లతో మాత్రమే నడుస్తున్నాయి. కానీ 2026లో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. రాత్రిపూట హాయిగా పడుకొని ప్రయాణిస్తూ రాజధాని ఎక్స్ప్రెస్ కంటే కూడా వేగంగా గమ్యాన్ని చేరుకునే అవకాశం ప్రయాణికులకు లభించనుంది. ముఖ్యంగా పాట్నా, ఢిల్లీ వంటి దూర రూట్లలో ఈ స్లీపర్ వందే భారత్ను ముందుగా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో నరసాపురం, యశ్వంతపూర్, విశాఖ, సికింద్రాబాద్ మధ్య కూడా వందే భారత్ స్లీపర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంతో కాలంగా దేశ ప్రజలు ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు కల కూడా సాకారమయ్యే దిశగా అడుగులు పడనున్నాయి. 2026లో గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్స్ ప్రారంభం కానున్నాయి. జపాన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ రైళ్లు గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తాయి. అంటే మన కళ్ల కంటే ముందే అత్యాధునిక హైస్పీడ్ రైలు పరుగులు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రైళ్లతో పాటు రైల్వే స్టేషన్ల రూపం కూడా పూర్తిగా మారనుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా సుమారు 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. 2026 నాటికి వీటిలో మెజారిటీ స్టేషన్లు పూర్తిగా కొత్త లుక్తో దర్శనమివ్వనున్నాయి. లిఫ్ట్లు, ఎక్సలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, రూఫ్ ప్లాజాలు వంటి సౌకర్యాలతో ఈ స్టేషన్లు విమానాశ్రయాలను తలపించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఈ అభివృద్ధి జాబితాలో ఉండడం విశేషం. ప్రయాణికులకు మరో పెద్ద ఊరటగా టికెట్ నిబంధనలో మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఒక్కసారి రైల్వే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణం తేదీ మార్చుకోవాలంటే తప్పనిసరిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల రద్దు ఛార్జీలు కట్ అవుతున్నాయి. అయితే 2026 జనవరి నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. కన్ఫామ్ అయిన టికెట్ తేదీని ఆన్లైన్లోనే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మార్చుకునే వెసులుబాటు రైల్వే శాఖ కల్పించనుంది. సీట్ల లభ్యత ఆధారంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భద్రత విషయంలో కూడా ఇండియన్ రైల్వేస్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. రైలు ప్రమాదాలు తగ్గించేందుకు రూపొందించిన కవచ్ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థను 2026 నాటికి ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, హౌరా వంటి అత్యంత రద్దీ మార్గాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడితే ఈ వ్యవస్థ స్వయం చాలకంగా బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. దీనివల్ల రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అవే కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని హైడ్రోజన్ ఆధారిత రైళ్లను కూడా 2026లో పట్టాలెక్కించే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఇక కాలుష్యాన్ని తగ్గిస్తూ ఇంధన ఖర్చులను నియంత్రించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతోంది. మొత్తానికి 2026 నాటికి ఇండియన్ రైల్వేస్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనుంది. వేగం, భద్రత, సౌకర్యం, ఆధునికత అన్నీ కలిసిన ఈ మార్పులతో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌలభ్యంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక రాబోయే రోజుల్లో మన రైల్వేస్ ఇంకా ఎలాంటి కొత్త మార్పులు తీసుకొస్తుందో చూడాల్సిందే.